హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, తెలుగు డబ్బుడ్ మూవీస్ 6 వచ్చినాయి లేటెస్ట్గా. అందులో 3 ఆల్రెడీ నిన్న ఈవినింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇంకా మిగిలిన 3 సినిమాల గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. ఆ 3 వచ్చేసి ఒకటేమో మిస్సింగ్ 2023 మూవీ, ఇంకోటేమో ది ఉమెన్ కింగ్ 2022 మూవీ, ఇంకొకటి జూల్స్ 2023 మూవీ. ఈ 3 సినిమాల గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. 3 నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫస్ట్ మూవీ జూల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 27 minutes అయితే ఉంటుంది. చాలా తక్కువ పోయే రన్ టైం అనేది. ఇది ఒక స్కైఫై కామెడీ డ్రామా అనమాట. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెల్టన్ అనే ఒక రిటైర్డ్ పర్సన్ అయితే ఉంటాడు. తన బ్యాక్ యార్డ్ లో ఏలియన్ స్పేస్ షిప్ అయితే క్రాష్ అవడం జరుగుతుంది భయ్య. అందులో ఒక ఇన్సైడ్ ఒక స్మాల్ ఏలియన్ అయితే ఉంటుంది. తనతో మెల్టన్ అయితే ఫ్రెండ్షిప్ చేయడం జరుగుద్ది. తనకి జూల్స్ అనే నేమ్ పెడతాడు. దాని తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే హార్ట్ ఫెల్ట్ పర్ఫార్మెన్సెస్ భయ్య. మెయిన్ లీడ్ అయిన మిల్టన్ క్యారెక్టర్ లో చేసిన యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. చాలా బాగా కనెక్ట్ అవుతారు మీరు. కొంచెం కామెడీ టోన్ కూడా బాగా తీసుకొస్తారు. సింపుల్ అండ్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది. పెద్ద సూపర్ ట్విస్ట్లు ఎలాంటి పెట్టుకున్న స్టోరీ అయితే ఏం కాదు. చాలా ఫ్లాట్ గా సింపుల్ గా వెళ్ళిపోతే ఎటువంటి వల్గారిటీ లేకుండా ఆ స్టోరీ టెల్లింగ్ కూడా ఎమోషనల్ గా అయితే ట్రై చేస్తారు. వర్కౌట్ అవుద్ది. అండ్ రన్ టైం కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్ కాబట్టి పెద్దగా అన్వాంటెడ్ సోది అయితే ఏమి ఉండదు. సింపుల్ గా స్టోరీ అనేది క్లోజ్ చేసేస్తారు. ఇంట్రెస్టింగ్ వేలో ప్రెజెంట్ చేస్తారు. దాని పరంగా నాకు బాగానే వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే లో కీ భయ్య. స్కైఫే అన్న ఆప్షన్ మెన్షన్ చేశారు కానీ జానర్ లో, బట్ స్కైఫే ఎలిమెంట్స్ అయితే ఏమి ఉండవు. జస్ట్ స్పేస్ షిప్ వచ్చి క్రాష్ అవడం తప్ప అంతకు మించి అయితే ఇంకేం జరగదు. స్కైఫే ఎలిమెంట్స్ కోసం చూస్తున్నట్లయితే మీరు మూవీ చూడాల్సిన అవసరం లేదు. ఏమి ఉండవు అందులో పెద్ద. అండ్ ప్రెడిక్టబుల్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. మొత్తం మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. సర్ప్రైజెస్ కానీ ట్విస్ట్లు కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాంటివి అయితే ఏమి ఉండవు. అండ్ ఎమోషనల్ పరంగా ట్రై చేసిన సీన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఆ సెంటిమెంటల్ సీన్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా అనిపించే తప్ప మరి అటాచ్ అయ్యే విధంగా అయితే ఏమి అనిపించలేదు నాకు. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ అయితే నాకు యావరేజ్ వాచ్ అనిపించింది. స్కైఫే కామెడీ డ్రామా ఏమైనా చూద్దాము టైం పాస్ అనుకుంటే చూడండి, లేదంటే లేదు. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే ది ఉమెన్ కింగ్, ది 2022 మూవీ రన్ టైం అయితే 2 hours 15 minutes అయితే ఉంటుంది. ఇది ఒక యాక్షన్ డ్రామా హిస్టారికల్ మూవీ అనమాట. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే 1800s లో వెస్ట్ ఆఫ్రికాలో ఒక పవర్ఫుల్ ఫీమేల్ వారియర్స్ అయితే ఉంటారు అనమాట. వాళ్ళు అగోజీ అనే కింగ్డమ్ అయితే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ ఫీమేల్ వారియర్స్ కి ఒక జనరల్ అయితే ఉంటారు అనమాట, నానిస్కా అని చెప్పేసి. ఒక రోజు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయితే అక్కడ జరుగుతాయి. అండ్ ఆ కింగ్డమ్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక పాజిటివ్ విషయానికి వచ్చేస్తే వియోలా డేవిస్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ పయ్యా. మెయిన్ లీడ్ రోల్ లో చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్తా. అంటే బాగా సూట్ అయింది ఆ క్యారెక్టర్ కి. అండ్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యాస్ట్ అయితే ఉంటారు. పవర్ఫుల్ థీమ్ అయితే రన్ అవుతుంటుంది. థీమ్ పరంగా నాకు బాగా వర్కౌట్ అయింది భయ్య. కాన్సెప్ట్ పరంగా, స్టోరీ పరంగాని. అండ్ క్యాస్ట్ కూడా చాలా బాగుంటారు. ఎందుకంటే మొత్తం ఉమెన్ సెంట్రిక్ మూవీ అనమాట. సో వాళ్ళనే సెట్ చేసుకున్న క్యాస్ట్ ని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నారు. అండ్ యాక్షన్ సీన్స్ పరంగా కూడా వెల్ కొరియోగ్రఫీ అని చెప్పాలి. యాక్షన్ సీన్స్ అన్ని కూడా బాగుంటాయి చూడటానికి. అండ్ చాలా అథెంటిక్ గా ఉంటాయి. అండ్ సూపర్ గా సెట్ చేసుకున్నారు క్రియేటివ్ గా. నాకు వాటి పరంగా వర్కౌట్ అయింది. అండ్ ఆ 1800s లో జరిగే మూవీ కాబట్టి ఆ ఆఫ్రికన్ సెటప్ అదంతా కూడా సూపర్ గా సెట్ చేసుకుంటారు. నేటివ్ విషయానికి వచ్చేస్తే హిస్టారికల్ ఇన్యాక్యురసీస్ భయ్య. మనకు అంతగా తెలియదు. ఆ సౌత్ ఆఫ్రికా గొడవ ఏంటి, ఆ హిస్టరీ ఏంటి, ఇవన్నీ మనకు తెలియవు కదా. సో అంతగా కనెక్ట్ అవ్వలేము అనమాట ఆ సబ్జెక్ట్ కి. నాకైతే ఏదో అలా వెళ్ళిపోతుంది, నేను చూస్తున్నాను అంతే. అండ్ మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ట్విస్ట్లు గట్రా ఏం వర్కౌట్ అవ్వలేదు. సర్ప్రైజెస్ కూడా ఏమీ లేవు. ఏం జరుగుతుందో మనకి ఈజీగా తెలిసిపోతుంటుంది నెక్స్ట్. అండ్ రన్ టైం కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది భయ్య. అంత ఓపిక చూడలేం, ఎందుకంటే మధ్యలో చాలా సీన్స్ అయితే అనవసరం అనిపిస్తుంది. పైగా చాలా స్లో చేశారన్న ఫీల్ అయితే వస్తుంది. అందువల్ల నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొంచెం మోడర్న్ లాంగ్వేజ్ ఉంటుంది, మెచ్యూర్ థీమ్స్ ఉంటాయి, వైలెన్స్ కూడా ఉంటుంది. వాటి పరంగా పర్లేదు అనుకుంటే చూడండి. నేనైతే ఫ్యామిలీతో చూసే మూవీ కాదనే చెప్తా. నాకు ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మూవీ ఓకే ఓకే భయ్య, ఏదో డీసెంట్ వాచ్ అని చెప్తాను నేను. అది ఏం లేకపోతే చూడండి, లేదనుకుంటే లేదు. ఇక లాస్ట్ వన్ వచ్చేసి మిస్సింగ్ 2023 మూవీ. ఇది కూడా నెట్ఫ్లిక్స్ లోనే ఉంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 53 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే జూన్ అనే టీనేజర్ అయితే తన మామ్ అయిన గ్రేస్ అబ్రాడ్ వెకేషన్ కి వెళ్ళిన తర్వాత మిస్ అయిపోవడం అయితే జరుగుద్ది. జూన్ తన మదర్ ని తన ఫోన్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా, ఇంటర్నెట్ టూల్స్ వాడి ఎలా కనిపెట్టింది అన్నదే మీరు మూవీలో చూస్తారు. ఇది ఒక స్క్రీన్ బేస్డ్ నరేషన్ తో తీసిన మూవీ భయ్య. స్క్రీన్ బేస్డ్ అంటే తెలుసు కదా, లైక్ సర్చింగ్ మూవీ ఉంటుంది కదా, ఆ టైప్ లో ఉంటుంది అనమాట. మొత్తం స్క్రీన్ బేస్ కనిపిస్తుంది మీకు మొత్తం అంతా కూడా. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే గ్రిప్పింగ్ స్క్రీన్ బేస్డ్ నరేటివ్ భయ్య. ఆ స్క్రీన్ బేస్డ్ సెటప్ ఇదంతా కూడా చాలా బాగా చూపిస్తారు. అండ్ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ట్విస్ట్లు, సర్ప్రైజెస్ కూడా రాసుకున్నారు, బాగానే అనిపించాయి నాకు. మరీ అంత సూపర్ కాదు కానీ ట్విస్ట్ల, సర్ప్రైజెస్ బట్ ఓకే పర్లేదు, బాగానే ఉన్నాయి. మరీ ప్రిడిక్టబుల్ గా ఉండవు.
అండ్ కొంచెం ఆ ఇన్వెస్టిగేషన్ స్టైల్ ఏదైతుందో అదంతా కూడా కొంచెం మోడర్న్ గా రిలేటబుల్ గా అయితే ఉంటుంది అనమాట. దాని పరంగా కూడా నాకు బాగానే వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే లాజిక్స్ అయితే మిస్ అవుతారు భయ్య మూవీలో. చాలా బొక్కలు ఉంటాయి మూవీలో, వాటిని అసలు పట్టించుకోరు. లాజిక్ లెస్ గా అయితే తీసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అండ్ కొంచెం డ్రాగ్ చేశారన్న ఫీల్ కూడా వస్తుంది అక్కడక్కడ. సచింగ్ మూవీ చూస్తుంటే గనక వాళ్ళకి ఈ మూవీ అంతగా ఎక్కకపోవచ్చు. ఇన్ కేస్ సచింగ్ చూడకపోతే అది చూడనని చెప్తే దానికి కొంచెం సిమిలర్ గానే ఉంటుంది ఈ మూవీ కూడా. అండ్ మరి చెప్తున్నా భయ్య, నాకు స్క్రీన్ బేస్డ్ నరేటివ్ మూవీస్ అంటే నాకు అంతగా వర్కౌట్ అవ్వవు. సచింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పేసి అంటారు, కానీ నేను చూసినప్పుడు నాకు ఏమో అంతగా అనిపించలేదు యాక్చువల్లీ. ఎందుకంటే నాకు ఆ టైప్ నరేషన్, ఆ టైప్ స్క్రీన్ ప్లే నాకు ఇష్టం ఉండదు కాబట్టి నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇన్ కేస్ మీరు చూద్దాం అనుకుంటే దీనికన్నా సచింగే చూడండి అని చెప్తే అదే బెస్ట్. నాకు ఇదైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొంచెం రొమాంటిక్ రెఫరెన్సెస్ గట్రా ఉంటాయి భయ్య, మరి స్కిప్ చేసుకుంటాను అనుకుంటే చూడండి, లేదంటే లేదు. ఒకవేళ మీరు ఒక టెన్స్ అండ్ టెక్ డ్రివెన్ మిస్టరీ చూద్దాం అనుకుంటే మిస్సింగ్ చూడండి. ఏ పవర్ఫుల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా చూద్దాం అనుకుంటే ఉమెన్ కింగ్ చూడండి. లేదు స్కైఫై జోనర్ తో చూద్దాం అనుకుంటే జూల్స్ చూడండి. మీ ఇష్టం భయ్య. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.